గైస్, వెల్కమ్ టు అవర్ వాచింగ్ ఫర్ 143. ఇప్పుడైతే నేను ఒకటి కొన్నాను. దానికంటే ముందు మీకు సపరేట్ చూపిస్తాను. ఏంటంటే ఇదిగోండి, మా వీధిలో రోడ్లు వేస్తున్నారు. మా వీధి ఏంటంటే అబ్బో, అరే కుక్కమాయ, ఏయ్ ఏయ్ ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళిపోతున్నాను. అవును, క్లారిటీ రాట్లే. ఏయ్ ఇదైతే వేస్తున్నారు. ఇలా మెట్లు వచ్చేసి వేస్తారనమాట. మీరు నమ్మకపోతే నేను చేత్తో తీసి చూపిస్తా. ఇదిగోండి, చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి సెకండ్ గిఫ్ట్ ఏంటంటే ఇదిగోండి, ఈ బండి కాదులే, మా అమ్మ చెప్పింది. హాయ్ గాయస్, ఎల్లుండి చూపించేస్తాను. ఇక్కడ దాని అనుకుంది అనమాట. తీకు 3, 2 అన్నా అంటే ఇప్పుడు 3, 2, 1 అదిగోండి వచ్చేసింది మన వ్యాన్ వచ్చేసింది గాయ్స్. అంటే 50 సబ్స్క్రైబర్స్కి ఒక గిఫ్ట్ తెప్పిస్తాను కదా, అది ఇదే. కానీ ఇంకా 50 సబ్స్క్రైబర్స్ అవ్వలేదే. ఇదిగోండి, ఇలా డోర్లు కూడా ఓపెన్ అవుతాయి. ఇంకా దీంట్లో స్పెషల్ ఏంటంటే తర్వాత చూపిస్తా, ఇదే తెలిసిపోద్ది తర్వాత. ఇదిగోండి, ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్. ఇక్కడ వచ్చేసి స్మోక్ కూడా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఇది ఇలా తీసి దీంట్లో ఇలా నొక్కితే నీళ్ళు వస్తాయి, ఇలా నొక్కితే వాటర్ వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు దీని రిమోట్ ఇదిగోండి, సేమ్ దీనిలాగానే ఉంది. ఈ కార్ రిమోట్లో ఉంది. ఇదిగోండి, మనం ఇలా పెట్టుకొని లోడ్ కూడా వేసుకోవచ్చు. రోజు స్క్రిప్ట్లన్నీ మా అమ్మ చెప్తూ ఉంటుంది నాకు. ఇవి బాబోయ్, అంత గట్టిగా వస్తున్నాయి ఏంటి గాయ సౌండ్లు? అబ్బో, మా అమ్మ నొక్కేసింది. చేస్తాను. ఓకే, ఇదిగోండి, ఇది వచ్చేసి వ్యాను. అమ్మ ఒకసారి పట్టుకో. జస్ట్ నేను ఇప్పుడు రిమోట్ కంట్రోలింగ్ చూపిస్తా. నాకు ఆన్ చేయగానే ఇలా వస్తుంది. అమ్మ లైట్ ఇవ్వ, దీంట్లో లైట్ ఆగండి గైస్. మనకైతే ఇప్పుడు కరెంట్ పోయింది. అలా కాదు, తెలియట్లే గైస్. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి ఇది ఆన్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు మనం అంత కష్టం లేదు కానీ ఇదిగోండి, ఇది స్పెషల్గా లైట్లు కూడా ఎరుగుతాయి అన్నమాట. ఇదిగోండి, మనం అంతే తిప్పినప్పుడు వల్ల ఎరుగుతానే ఉంటాయి. చూసాను కదా, దీనికి డోర్స్ ఓపెన్ అయ్యింది. నేను అలాగో చెప్పేసాను. ఓపెన్ చేసి ట్రై చేస్తే ఇది దేనికో దానికి తగిలేసి విడిపోద్ది అన్న భయం వస్తుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి ఫుల్ కార్ అన్నమాట. మీరు స్మోక్ కూడా వేయచ్చు. స్మోక్ సరే, అందరికి తీసేద్దాం. స్మోక్ ఎక్కడంటే ఇది చెప్పేసాను ఆల్రెడీ. ఇలా తీసుకొని దీంతో వాటర్ వేయాలని. ఇవ్వండి, ఇలా తీసుకోవచ్చు. ఇక్కడ బ్యాటరీ వచ్చేసి ఉంటుంది అనమాట. దీంట్లో ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అతమాను తీసి పెట్టి చేయాలి. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాలంటే అంటే ఉంటుంది ఎక్కువే.
కానీ ఏంటంటే ఛార్జింగ్ అయిపోయినప్పుడల్లా ఇది తీయాల్సి వస్తుంది. అదే నాకు -1 అనిపించింది. చూసారు కదా, ఈ కారు మళ్ళీ ఈ వ్యాన్. నా దగ్గర ఇంకోటి ఉంది, ఇదిగోండి మళ్ళీ ఆ కారు అనమాట. చూసారు కదా, ఇవన్నీ చూసారు కదా, ఇంకంతే. బాయ్.